హాయ్ అండి. మనం ఫినాకిల్ ఓపెన్ చేసినప్పుడు చాలామందికి వైట్ స్క్రీన్ అయితే వస్తుంది. అంటే నెట్ రాకపోవడం ఫినాకిల్ ఓపెన్ చేసినప్పుడు. సో, ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేద్దాము. సో, ఎలా వస్తుందో చూద్దాం. కంటిన్యూ టు ద వెబ్‌సైట్. సో, మనం క్లిక్ చేయగానే ఇలా బ్లాంక్ స్క్రీన్ వస్తదనమాట వైట్‌గా. సో, ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అనేది చూద్దాము. ముందుగా మనము కమాండ్‌లోకి వెళ్దాము. విండోస్ ఆర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ CMD ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఇలా కమాండ్ ఓపెన్ తర్వాత సో విండోస్ 7కి అయితే దానికి సంబంధించిన సపరేట్గా ఉంటుంది కమాండ్. అదే విండోస్ 8, 10కి అయితే యొక్క కమాండ్ అనేది సపరేట్గా ఉంటుంది. సపోజ్ ఇది విండోస్ 7 కాబట్టి విండోస్ 7 సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే కాపీ అవుతుంది. సో దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మీరు ఎంటర్ కానీ ఏమి కానీ క్లిక్ చేయకుండా వెయిట్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అని వచ్చింది కదా. సో ఇది మనకి ఎంటీ వాల్యూ అనేది చేంజ్ అయిందా లేదా అలా చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ కమాండ్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు కింద ఇచ్చాను కదా, మీరు కూడా నోట్ ప్యాడ్లో ఇలా చేసుకోండి. ఎందుకంటే వెంటనే మీరు టైప్ చేయాలంటే మిస్టేక్ జరగవచ్చు. సో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ, నెక్స్ట్ కమాండ్లో సేమ్ కంట్రోల్ V అని టైప్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్. సో ఎంటర్. సో ఇది చూసారు కదా, ఇక్కడ ఇలా చేంజ్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి ఫినాకిల్ అనేది ఫాస్ట్గా అయితే వస్తుంది. సో ఇది ఓన్లీ విండోస్ 7కి. అదేవిధంగా మీరు విండోస్ 10కి అయితే ఈ కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో దీనికైతే యూజ్ చేయొద్దండి. మరి మీకు ఇప్పుడు ఒకసారి అసలు అది వర్క్ అవుతుందా లేదనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో క్లిక్ ఆన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. నెక్స్ట్ కంటిన్యూ టు ద వెబ్సైట్. సో అలా వచ్చింది కదండి. సో అప్లైడ్ సక్సెస్ఫుల్లీ లోడ్. సో మనం చేసింది సక్సెస్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫర్దర్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.